అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఉరిటి సులేఖ గారు రచించినటువంటి ప్రేమంటి ఆఖరి భాగంలోకి వెళ్దాం. మరి వెళ్దాం ఆ కథలోకి. ప్రతిరోజు శ్రావ్యను డ్రాప్ చేస్తున్నాడు. ఒంటరితనం దూరం అయిపోయి ఏకాంతం అనుభవంలోకి వస్తోంది. శ్రావ్య సమక్షంలో పొందిన ఉత్సాహాన్నంతా మళ్ళీ అనుభూతి చెందటానికి ఆమె లేని సమయంలో ఏకాంతాన్నే కోరుకుంటున్నాడు. మొదట్లో ఫ్రిడ్జ్ నిండా రోస్టెడ్ చికెన్ ఉండేది. శ్రావ్య ఇంటికి రావటం మొదలెట్టిన దగ్గర నుంచి ఫ్రిడ్జ్ నిండుగా కనిపిస్తోంది ఫ్రూట్స్తో. రాత్రి 10 గంటలకి శ్రావ్యను ఆమె ఇంటి దగ్గర దింపేసి అట్నుంచటే బారుకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. శరత్ నీళ్లు లేకపోయినా బతకగలడు, కానీ మందు లేనిదే ఒక్క క్షణం కూడా నిలబడలేడు. చెరువు ఎండిన చేపలాగా విలవిల్లాడిపోతాడు. ఈ సంగతి తెలిసినా శ్రావ్య అతన్ని ఎప్పుడూ పర్సనల్ విషయాలు అడగలేదు. రాత్రి 10 గంటల తర్వాత నుంచి శరత్ క్యాబరే ప్రోగ్రామ్స్, తాగటం, సిగరెట్ కాల్చడం ఇవి మాత్రం నిరాటంకంగా సాగిపోతున్నాయి. ప్రతి ఆదివారం శ్రావ్య ఉదయం 10 శరత్ ఇంట్లో ఉంటుంది. ఆ రోజు ఉదయం శ్రావ్య అక్కడికి వచ్చేటప్పటికి పనబ్బాయి తలుపు తీశాడు. ఎప్పట్లాగా శరత్ ఎదురు రాకపోవటం చూసి ఆందోళన బయటకు కనపడనీయకుండా శ్రావ్య అడిగింది, సార్ లేరా అని. ఉన్నారమ్మా, లేచి మళ్ళీ పడుకున్నారు చెప్పాడు సర్వెంట్. లేచి మళ్ళీ పడుకున్నారా? ఆశ్చర్యంగా కంగారు పడుతూ అడిగింది శ్రావ్య అతన్ని దాటుకుంటూ. ఇక తను అక్కడ ఉండడం అంత మంచి పని కాదనుకుని బయటికి వెళ్ళిపోయాడు పనివాడు. ఇక శ్రావ్య తిన్నగా శరత్ బెడ్రూమ్లోకి వెళ్ళింది. శరత్ మంచంపై అటు తిరిగి పడుకున్నాడు. పక్కనే ఒక కార్నర్లో ఫిలిప్స్ పవర్ హౌస్ నుంచి మృదు మధురంగా ముఖేష్ గొంతు వినిపిస్తోంది. ఓ చలాగయ ఉసే బూల్జా అంటూ నిష్క్రమించిన వారిని మరిచిపో అంటూ భవిష్యత్తుపై ఆశను చిగురింపజేస్తూ జీవితాన్ని వెలిగించే ప్రయత్నం కనిపిస్తోంది. పాట వినిపిస్తోంది కదా, శరత్ మేలుకునే ఉన్నాడు అనుకోవటానికి కూడా వీల్లేదు. క్యాసెట్ పెట్టేసి అలా వింటూ నిద్రపోవటం అతనికి అలవాటు. అందుకే అతని దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా పిలిచింది, శరత్ అంటూ. అతడు పలకలేదు. ఈసారి కొంచెం గట్టిగా పిలిచింది. ఎటువంటి రెస్పాన్సు లేదు. చేత్తో తట్టి లేపుదామనుకుని సంశయంగా నుంచుంది. అలా 5 నిమిషాలు గడిచాయి. ఇక ఆలోచించకుండా నెమ్మదిగా అతనిమే చేయి వేసి అట్లా ఆగిపోయింది కంగారుగా. అతని ఒళ్ళు కాలిపోతోంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది. ఓ తడిగుడ్డ అతని నుదుటిపై వేసింది. తిన్నంగా పడుకోబెట్టి చల్లగా తగలటం వల్ల కళ్ళు మూసుకునే చిన్నగా వణికాడు ఒకసారి. శరత్ నెమ్మదిగా పిలిచింది శ్రావ్య. అతనేమీ మాట్లాడలేదు. అసలు అతడు స్పృహలో లేడు. జ్వరం తీవ్రంగా ఉండటం వల్ల అస్పష్టంగా ఏదో కలవరిస్తున్నాడు. ఆమె శ్రద్ధగా విన్నది. దివ్య అతని పెదవులు అతి నెమ్మదిగా గొణుకుతున్నాయి. శ్రావ్య మొదట తననే పలకరిస్తున్నాడు అనుకుంది, కానీ తర్వాత ఆమెకు అర్థమైంది దివ్య అంటున్నాడు అని. దివ్య? ఎవరీ దివ్య? తన పేరే మర్చిపోయి అలా అంటున్నాడేమో ఒక్క క్షణం సర్ది చెప్పుకుంది. కానీ ఎందుకో అలా అనుకోవటంలో ఆమె మనస్సు సమాధాన పడలేదు. ముత్యాలు అద్దిన వెండి యాస్ట్రే పూర్తిగా నిండిపోయి చోటు లేక కింద పడి కాలి మసైపోయిన సిగరెట్ పీకలతో చుట్టూ టీపాయ్ చిందరవందరగా ఉంది. ఖాళీ అయిన విస్కీ బాటిల్, పక్కనే ఎండిపోయినట్టున్న గాజు గ్లాసు, ఉప్పు కారం జల్లిన జీడిపప్పు ఒక వెండి ప్లేట్లో కొంచెంగా మిగిలిపోయాయి. అతడి అలవాట్లన్నీ ఒక్కొక్కటే ఆమె కళ్ళ ముందు పరిగెడుతున్నాయి. క్షణం కూడా విశ్రాంతి ఇవ్వకుండా గుండెను కాల్చేసే సిగరెట్లు, చీకటితో పాటు గొంతును మండించే మత్తుమందు, క్షణికమైన సుఖాన్ని కళ్ళ ముందుంచే క్యాబరే కన్య, ఇవన్నీ శ్రావ్య కథను చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది. ప్రస్తుత ఆధారాలను బట్టి అతను గడిచిపోయిన జీవితాన్ని అంచనా వేసుకోవచ్చు. అలా ఊహించుకునే ప్రహసనంలో శ్రావ్య ముందు అతని యూనివర్సిటీ లైఫ్ నెమ్మదిగా కదలాడుతోంది. ఇప్పుడే ఇట్లా ఉంటే అప్పట్లో ఇంకెంత ఫాస్టో. అట్లాంటివి చెప్పడానికి అతన్ని గతాన్నంతా తవ్వి చూడాల్సిన అవసరం లేదు. ఏ అమ్మాయి అయినా సరే ఇట్టే చెప్పేయచ్చు. దివ్య బహుశా గర్ల్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, లేదా పాత ప్రేయసి అయినా కావచ్చు, లేదా ఇతని కోసం ఎదురు చూస్తున్న అత్త కూతురు అన్నా కావచ్చు, లేక ఇంకేమన్నా కావచ్చు. ఆ ఆలోచన రాగానే ఆమె హృదయం బగ్గుమంది. వెంటనే అతనికి దూరంగా జరగబోయింది. కానీ అప్పటికే ఆమె అరచేయి అతని ఛాతీ పక్క భుజం వంపులో చిక్కుకుపోయింది. అంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. డాక్టర్ రావడం చూసి కంగారుగా అతనితో పాటే పనబ్బాయి కూడా లోపలికి వచ్చాడు. శ్రావ్య బలవంతంగా చేతిని లాక్కుంది. ఆ అలికిడికి ఉలిక్కి పడ్డట్టుగా కదిలి కష్టం మీద కళ్ళు తెరిచాడు శరత్. ఎదురుగా శ్రావ్య. డాక్టర్ పరీక్ష చేసి జ్వరానికి మందులు రాసి వెళ్ళిపోయాడు.
శ్రావ్యక పగలంతా అతని సేవలోనే గడిచిపోయింది. అల్లరిగా ఆడుతూ అలసిపోయిన దినం సాయంత్రపు ఒడిలో కమ్మగా సేద తీరటానికి ఆయత్తమవుతుంటే చందమామ సర్దుతోంది వెన్నెల సెయ్యను. శరత్ కొంచెం తేరుకున్నాడు. చీకట పడుతూ ఉంటే శ్రావ్య వెళ్ళటానికి లేచింది. ఆమె వంక దీనంగా చూశాడు శరత్. అతను అలా చూడటం, ఒంటరిగా వదిలేయటం ఆమెకి కష్టంగానే అనిపించింది. కానీ అంతలోనే అతని కలవరింత గుర్తొచ్చి వెంటనే లేచింది, అతన్ని గమనించినట్టు. ప్రశాంతంగా కమ్ముకున్న వెన్నెల ఎక్కడ కరిగిపోతుందో అన్న భయంతో కంగారుగా ఆమె చేయి పట్టుకుని, శ్రావ్య ప్లీజ్ చెప్పాడు శరత్ మూసుకుపోతున్న స్వరంతో. వాస్తవాన్ని అతడు ఆమె చేయి పట్టుకున్నా ఆమె కనిపిస్తోంది అతని దోసిట్లో ఆమె హృదయం ఓలలాడుతున్నట్టుగా. ఒక్కసారి మనసంతా రిక్తంగా మారిపోయి హృదయంలో చిన్న గగురుపాటు, నులివెచ్చని కిరణం అలవోకగా తాకుతున్నట్టు. ఆమెను ఆపటానికి అతని శారీరక బలంతో పనిలేదు. అర్ధింపును కలుపుకున్న ప్రేమ, అది చాలు. తల్లి కొంగు పట్టుకున్న పసిపిల్లవాళ్ళ ప్రేమే నీ పవర్ ఎంత అని ఏ ప్రేమికులైనా అడిగితే అంతులేనంత అనంతం అని కూడా చెప్పరు, మౌనంగా మిగిలిపోతారు. వాళ్ళ దృష్టిలో ఆ మాట కూడా అనల్పంగా మిగిలిపోతుంది. శ్రావ్య అతని తలపక్క నెమ్మదిగా కూర్చుంది. అతని కళ్ళల్లోకి చూస్తూ నుదుటిపై నిశ్శబ్దంగా చుమ్మించి దట్టమైన అరణ్యం లాంటి జుట్టు మీద సుతారంగా రాస్తూ జోకొట్టసాగింది. అతను ఆమె వంక చూశాడు. అక్కడ అతనికి ఓ 23 ఏళ్ల శ్రావ్య కనపడటం లేదు. పెంకుటింటి వసారాలో ఉయ్యాల ఊగుతూ కమ్మగా జోల పాడుతున్న తన తల్లి కనిపిస్తోంది. ప్రేయసి నుంచి కన్నతల్లి ప్రేమను పొందగల ప్రియుడు ధన్యుడు. ఆమె అక్కడి నుంచి కదలకుండానే కొంచెం ముందుకు వంగి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. క్యాసెట్ మార్చి అది స్వాతిముత్యంలోని పాట. శ్రావ్యంగా సుశీల గొంతు వినిపిస్తోంది. లాలీ లాలీ వటపత్ర సాయికి వరహాల లాలీ అని. ఎంతమంది స్త్రీలు అంత చక్కగా వ్యవహరించగలరు? అంతవరకు వారు కనీసం ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు. మాటలు ప్రకటించలేని భావాలన్నింటినూ అనుభూతి చెందాడు అతడు. ఆమె చేతిని అట్లనే తన ఛాతీ మీద ఉంచుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం శరత్ నిద్ర లేచేసరికి శ్రావ్య అతని పక్కనే సగం ముడుచుకుని ఒక చేతిని అతని ఛాతీ మీద నుంచి తీయకుండా నిద్రపోతోంది. అలసటగా ఉన్న మొహం ప్రశాంతంగా ఉంది. ఫ్యాన్ గాలికి ముంగురులు చెదురుతున్నాయి. అతను నెమ్మదిగా లేచాడు. ఆమెకు నిద్రాభంగం కాకుండా ఆమె పిల్లో సర్ది రగ్గు కప్పాడు. పొద్దుట 10 గంటలు అవుతోంది. వేసవి అవటం వల్ల లేత సూర్యుడు కూడా ఎడాలిసెన్స్లో అడుగెడుతున్న అబ్బాయిలాగా తాపంతో మండిపోతున్నాడు. శ్రావ్య కళ్ళు తెరిచింది. ఒక్కసారి తను ఎక్కడుందా అన్నట్టుగా చూసి తనున్న పరిస్థితి గుర్తొచ్చి వెంటనే లేచింది. అప్పటికే శరత్ అదే రూములో కిటికీ దగ్గర వాలు కుర్చీలో కూర్చున్నాడు పేపర్ చూస్తూ. శ్రావ్య లేచిన చప్పుడు అవడంతో పేపర్ పక్కన పెట్టి నవ్వుతూ చూశాడు శరత్. శ్రావ్య చీర సర్దుకుంటూ నిల్చుంది. గుడ్ మార్నింగ్ చెప్పాడు శరత్. మార్నింగ్ నెమ్మదిగా చెప్పి నేను వెళ్తాను అంది శ్రావ్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు రావటం లేదని ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాను. కాఫీ చేసి పెట్టా, త్వరగా రా అంటూ ఆమె మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా డైనింగ్ రూమ్కి దారి తీశాడు. చండశాసనుడు నవ్వుతూ విసుక్కుంది శ్రావ్య. శరత్ నీరసంగా కనిపిస్తున్నాడు. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తీవ్రత తగ్గింది. ఇక నేను వెళ్తా హాస్టల్కి కాఫీ తాగాక చెప్పింది శ్రావ్య. నువ్వు ఈ రోజంతా రావని నీ ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పాను. సో రూమ్ కీస్ ఉండవు, మరి నీ ఇష్టం అంటూ ఆమె వంక చూశాడు శరత్. ఆమెకి కోపం వచ్చింది. అసలు ఏమిటి ఇతనికి తన మీద ఈ అనవసరపు అధికారం, ఈ బ్యాసిజం? ఏంట్లో ఈ ఇంట్లో కూడా చండశాసనుడు. ఈసారి చిరాగ్గా విసుక్కుంది. ఐఎమ్ సారీ నీకు చెప్పకుండా చేసినందుకు నొచ్చుకుంటూ చెప్పాడు శరత్. ఆమె ముఖ కవళికలు చూసి ఇట్స్ ఆల్ రైట్ మెత్తబడింది ఆమె గొంతు. నిజంగా పర్లేదా అడిగాడు ఆత్రంగా. అతడు అలా అడగడం చూసి నిజంగా కళ్ళు తిప్పుతూ అంది శ్రావ్య. అయితే నిజం చెప్పు, ఇందాక కోపంలో నన్నేమని తిట్టావో అడిగాడు శరత్. చండశాసనుడు ఈసారి గట్టిగానే అనేసింది అనుకోకుండా. ఆ మాట వినడంతో పకపక నవ్వాడు శరత్ ఆగకుండా. వెరీ గుడ్, ఐ లైక్ దట్ అని నవ్వుతూనే చెప్పాడు. ఏమిటి అన్నట్టు చూసింది శ్రావ్య. అదే నీ కోపం. ఓ శ్రావ్య అతని కళ్ళల్లో శృతి కలిపింది అతని నవ్వుతో. ఓ గాడ్, 10:30 మీరు మందులు వేసుకోవాలి. టైం చూస్తూ మాత్రలు ఒక్కొక్కటి బయటికి తీసింది. మందు వేసుకోవాలి అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఓకే నేను వెళ్తాను, మీరు మందు కొట్టుకోండి లేచింది కోపంగా.
థ్యాంక్ యూ ఏడిపిస్తున్నట్టు నవ్వి, చెప్పాగా నీకు అలక నాకిష్టమని అంటూ ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఆమె చిరుకోపంతో నవ్వి ట్యాబ్లెట్స్ అతని చేతిలో పెట్టింది. అతడు లేచి ఒక 4 కాటన్ చీరలు కొత్తవి బీరువా నుంచి బయటికి తీసి ఆమెకిచ్చాడు. స్నానం చేసి కట్టుకోమని. ఆమె విస్తుపోయింది. అతడేం మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు వెనక్కి జారబడి. ఒక 10 నిమిషాల్లో అరిటాకు పచ్చ రంగు బెంగాల్ కాటన్ చీర, అదే జాకెట్లో తలిరైకులా మెరిసిపోతూ అతనికి ఎదురుగా నిలబడింది శ్రావ్య. ఆమె చేస్తున్న ప్రతి చర్య అతనికి అద్భుతంగా ఉంది. అతని పుస్తకాలన్నీ అటు ఇటు మార్చింది. వార్డ్రోబ్ సర్దింది. కొద్దిసేపు అటు ఇటు తిరిగింది. ఇంకొద్దిసేపు అలా కూర్చుంది. ఆమె ఇబ్బందిని చూసి అతను చిన్నగా నవ్వాడు. ఆటను ఎంటర్టైన్ చేయటానికి అన్నట్టుగా టీవీ ఆన్ చేశాడు. ఎవరో సినీ నటుడు నిర్వహిస్తున్న కార్యక్రమం. అతడు కథ చెప్తున్నాడు. అది ఇలా ఉంది. ఓ రాకుమారి అందగాడైన ఒక అబ్బాయిని ప్రేమించింది. అన్ని కథల్లో మళ్ళీ ఆ కథలో కూడా రాజు అతనితో వివాహానికి తిరస్కరించాడు. రాకుమార్తె బాధను చూడలేక ఆ మర్నాడు ఆ అబ్బాయికి ఒక విషమ పరీక్ష పెట్టాడు. దాని ప్రకారం ఆ అబ్బాయి ముందు ఓ 2 కర్రపెట్టెలు ఉంచబడ్డాయి. అందులో ఏమున్నాయి అనేది మాత్రం రహస్యంగా ఉంచబడింది. ముందు రాత్రి రాకుమారి ఎవరికీ తెలియకుండా ఆ పెట్టెలో ఉంచబడిన వాటిని చూసింది. ఒక దాంట్లో ఆకలిగొన్న సింహం, ఇంకో దాంట్లో చేతిలో పూలదండతో ఒక అందమైన అమ్మాయి. మరి రాకుమారి తన ప్రియుడిని ఏ పెట్టి తెరవమని చెప్తుంది? ప్రాణంగా ప్రేమించిన వాడిని ఇంకొక అమ్మాయికి అర్పిస్తుందా? ప్రాణం కంటే ప్రేమించిన వాడి ప్రాణాన్ని ఆకలికి, సింహానికి ఎరవేస్తుందా? సమాధానాన్ని ప్రేక్షకులకే వదిలేశారు దూరదర్శన్ వాళ్ళు. అకస్మాత్తుగా కామైపోయారు ఇద్దరు. శ్రావ్య మనసులో ఒకే దృశ్యం కదలాడుతోంది. ఓ బోనులో అతన్ని తను బానిసగా చేసుకుని క్రూరంగా చూస్తున్న చెడు అలవాట్లు, ఇంకో బోనులో అతడు అజ్ఞాత ప్రేయసి పూలదండతో. మనసుకిచ్చిన విరామం చాలన్నట్టుగా శరత్ అడిగాడు. శ్రావ్య నీకు తెలుసా? ఆ జవాబు దివ్యనే చేసుకోండి అంది చీర పోగులు తుంచుతూ. దివ్య? నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? సూటిగా అడిగింది. అతనేం మాట్లాడలేదు. మీ అజ్ఞాత ప్రేయసి కదూ అడిగింది మళ్ళీ. కాదు, కానే కాదు. జీవితం ఒక ఛాలెంజ్, దాన్ని గెలిచి చూపించు. జీవితం ఒక రంగుల కళ, జీవితం ఒక ఆశల పల్లకి, దాన్ని అధిరోహించడానికి ప్రయత్నించు. పుణ్యపురుషుల్లా కాక విలాస పురుషుల్లా విజృంభించు అంటూ ఉద్బోధన చేసిన శ్రీమూర్తి. శ్రావ్య చెప్పమంటే అంతా చెప్తాను కానీ నా గతం ముళ్ళ కంపలాంటిది. నీ రాకతో ఇప్పుడిప్పుడే నందనవనంగా మారుతోంది. దాన్ని మళ్ళీ ఎడారిగా మార్చకు ప్లీజ్. హృదయంలో దాగను అంటున్న వేదనను అతి బలవంతంగా అణిచివేసి కణతలు నొక్కుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఐఎమ్ సారీ చెప్పి క్షణాల్లో టీ చేసి అతనికి అందించింది. మగవాడిని ఊరడించగలిగే శక్తి ఎంతమంది స్త్రీలకు ఉంటుంది? అతడు ఆమెను కృతజ్ఞతాపూర్వకంగా చూసి కప్పు అందుకున్నాడు. సాయంత్రం అవుతూ ఉండడంతో ఆమె లేచింది. తయారవటానికి పొడవాడి జటపాయలు విప్పసాగింది. పూర్తిగా విప్పేసిన శిరోజాలు విశాలంగా చెదిరిపోయి కృష్ణవేణి పాయలా కదులుతున్నాయి. హిమాలయాల నుంచి జారుతున్న గంగా జలపు తుళ్ళింత పల్సని పొట్టపై తారాడుతోంది. శరధిని కలవబోతున్న గోదావరి వయ్యారంలా నడుము వంపు, పాయల్లా కలిసిన తుంగ భద్ర ఎడుతున్నట్టుగా నడుము కింది భాగం, కాంచనగంగ కాంతితో కళ్ళు, నయాగరా హోరుల కంఠం, సౌమ్యంగా కదులుతున్న యమునల అధరద్వయం, పొంగుతున్న కావేరిలా పొడగాటి నాసిక, ఓ జల తరంగిణి కదిలి కలియుకకు ఉరుకుతున్నట్టుగా. రెప్ప వేయకుండా తననే అతను గమనించడం చూసి సిగ్గుగా తలదించుకుని దువ్వెనకు చిక్కుకున్న జుట్టంతా తీసి ఉందల్లా మట్టి కింద పడేసింది. అలా ఒక 6 శిరోజాల ఉండలు. ఆమె లోపలికి వెళ్ళాక అతడు భద్రంగా తీశాడు వాటిని. అంతలో ఆమె అలికిడి వినిపించడంతో గాబరాగా వాటిని దాచాడు తన పిల్లో కింద. నలుపు తెలుపు కలనేత చీరలో సాయం సంధ్య ముస్తాబవుతోంది రేరాజు రాకకై. శ్రావ్య ఒక్కరితే వెళ్ళిపోయింది. అనిల్ శరత్కి కొంచెం బాగుండడంతో హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేసింది తన క్షేమంగా చేరుకున్నట్టు. అతని క్షేమం కనుక్కుంటూ. శరత్ బంగ్లా నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆమెకు తెలుస్తూనే ఉంది సంఘం తనని ఎంత అవమానకరంగా చూస్తోందో, ఎన్ని పుకార్లు లేవదీస్తుందో, ఎంత అసహ్యంగా చిత్రీకరిస్తుందో. మనిషి మంచితనం వ్యాప్తి చెందటానికి శతాబ్దాల కాలం అవసరమైన ఇసుడుమంత లేదు. ప్రచారం చేయటానికి క్షణంలో 1000వ వంతు కాలం చాలు.
అర్హతలు ఏ అక్కర్లా, భాషా భేదం లేదు, ప్రాంతీయతత్వం లేదు, కులమతాల ప్రసక్తే లేదు. ఆ ప్రచారానికి అందరూ సారథులే. ఓ రూమర్ ఎన్నో రూపకల్పన జరిగేసరికి పాపం దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బలవంతంగానన్నా బలి కావాల్సిందే, లేదా బరి తెగించిన వారని ఒక ముద్ర పడేసి నోరు మూసుకుంటుంది ఈ సంఘం. శరత్ అంతరంగం నుంచి దివ్య రూపం పూర్తిగా అదృశ్యమైపోయింది. అతనికి అనుక్షణం శ్రావ్య ఆలాపనే. అతను వేసే ప్రతి అడుగు శ్రావ్య ఆజ్ఞే. అతని బంగ్లాలో ప్రతి గది శ్రావ్య అభిరుచికి అనుకూలంగా అలంకరించబడుతుంది. అతని మనసులో ప్రతి పార శ్రావ్య ఇష్టానికి అనుగుణంగా స్పందిస్తుంది. అతనిది చాలా చిన్ని ప్రపంచం. అందులో అతడు శ్రావ్య అంతే. జీవితంలో ఎన్ని మార్పులు సంభవించినా అతని జీవిత ఆశయం మాత్రం మారలేదు. శరత్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. మొదటిసారి దివ్య వల్ల దగ్గరలోనే ఆగిపోయినా ఈసారి శ్రావ్య వల్ల ఆశను అందుకోవాలనుకుంటున్నాడు అతను. రాత్రి తాలూకా స్వీట్ నథింగ్స్ని నెమరేసుకుంటూ మంచు తెరను సుతారంగా తెరుస్తోంది ప్రకృతి పరవశంగా. పనిలోకి వెళ్లాల్సిన కొత్త పెళ్లి కొడుకులా కదలలేక కదులుతోంది చీకటి. ఏదైనా పూర్తి రూపాన్ని సంతరించుకోకముందే అపురూపంగా అనిపిస్తుందేమో, అందుకే ఆ ప్రాతకాలపు చిన్నారి కొత్త వెలుగులో వింతగా శోభిల్లుతున్నాడు. ఆకుపచ్చ పైటంచు కెంజాయ రంగు కంచి సెల్కు చీరలో వెన్నెల తీగలా వెలిగిపోతోంది శ్రావ్య. అది శరత్ ఆమె పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. ఆకుపచ్చ జాకెట్టు, కంఠం మీద నొక్కుకు తాకుతున్న పచ్చలు పొదిగిన చిన్ని లాకెట్టు, పచ్చరాళ్ళు పొదిగిన ఒక జత గాజులు, బంగారపు గాజులకు అటు ఇటు పచ్చల చెవి కమ్మలు, అదే రకం ఉంగరం, మరువాన్ని కలుపుకున్న కనకాంబరాలు తల్లో. ఖజురహో శిల్పానికి నడక వచ్చిందా అన్నట్టుగా వాటన్నిటికన్నా అతన్ని అమితంగా ఆకర్షించింది ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పాడు శరత్. థ్యాంక్ యూ, మీరు రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం అతనికి చెప్పి తను త్వరగా కాఫీ కలపసాగింది. ఒక 5 నిమిషాల్లో అతడు తయారయ్యాడు. అతడి చేతిలో కొంచెం అక్షింతలు వేసి వంగి అతని పాదాలని తాకింది. అతడు తేరుకుంటూ ఆశీర్వదించాడు మనస్ఫూర్తిగా. ఇక ఆప్యాయత, అభిమానం, సంప్రదాయం, సంస్కృతిని గౌరవించడం, క్రమశిక్షణ, పెద్దలపై భక్తిభావం, పాపభీతి, అందరి పట్ల అనురాగం, అణకువ, ఇవన్నీ పెరిగిన వాతావరణం, పరిసరాల ప్రభావం, పెంచిన తీరు, తల్లిదండ్రుల మనస్తత్వం, వీటి మీదే కాక వాటిని అచ్చం అట్లనే అర్థం చేసుకుని స్వీకరించగలిగే పిల్లల మనస్తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ అవగాహన లోపించినప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. శ్రావ్యను చూడగానే ఎవరికైనా అనిపించేది అదే, ఒకలాంటి పవిత్ర భావం. ఆలయంలో తామిద్దరి పేరున అర్చన చేయించింది శ్రావ్య. శరత్కి ఇదంతా కొత్తగా సంతోషంగా అనిపిస్తోంది. అసలు ఆ క్షణమే ఆ దేవుని ఎదుట ఆమె నుదుట కళ్యాణ తిలకం దిద్దాలనుకున్నాడు. కానీ అతి కష్టం మీద తనను తాను తమాయించుకున్నాడు. ఇక వెళ్దామా? ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చున్నాక లేచింది శ్రావ్య. జీప్ స్టార్ట్ చేస్తుంటే శ్రావ్య అంటూ తమిళంలో ఏదో మాట్లాడుకుంటున్న వృద్ధ దంపతులు శరత్ కంటపడ్డారు. వాళ్ళని చూడలేదు శ్రావ్య. అతడు ఆమెను చూసేటప్పటికీ ఆమెకు చెబుదామని చూసేటప్పటికీ వాళ్ళు కనుమరుగయ్యారు. శ్రావ్య, మీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? ఏ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారా? ఆమెను చూడకుండా డ్రైవ్ చేస్తూ అడిగాడు. రారు. ఆ ఇంటిని ఆ పరిసరాలని వీడి ఎక్కడికి కదలరు. ఇద్దరూ అంతే. ఎప్పుడూ లేనిది అతడు తన వాళ్ళ గురించి అడగటం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్యాహ్నం శ్రావ్య తనే స్వయంగా లంచ్ తయారు చేసింది. ఆమెకు హాస్పిటల్స్కి వెళ్ళటం ఇష్టం ఉండదు, సినిమాలు అస్సలు చూడదు, టీవీ అంటే చిరాకు, ఎప్పుడూ పాటల పుస్తకాలు, శరత్తో కబుర్లు, ఏకాంతం, ఇవే ఆమె అభీష్టాలు. ఇక శ్రావ్య ప్యూర్ వెజిటేరియన్. ఆమె వడ్డిస్తూ ఉంటే ఆ చేతి కదలికలను అట్టనే చూస్తూ ఉండిపోయేవాడు శరత్. అతడు తన తల్లిని వీడి వచ్చాక మళ్ళీ ఇదే మొదటిసారి ఇంటి భోజనం. అన్ని వంటలతో, కమ్మని వాసనలతో, అన్నిటికీ పొందిగ్గా ఒకదాని తర్వాత ఒకటి వడ్డిస్తోంది. దేని తర్వాత దేన్ని వడ్డించాలో క్రమంగా ఒక పద్ధతిలో వడ్డిస్తోంది. వడ్డించడం కూడా ఒక కళ అని ఎంతమంది స్త్రీలకు తెలుసు. అతడు ఊహించని రీతిలో అన్నం కలిపి ఒక ముద్ద అతని నోట్లో పెట్టింది. ఆ హఠాత్ చర్యకు ముందుగా ప్రిపేర్ అవ్వకపోవటం వల్ల అతనికి తెలియకుండానే ఒక కన్నీటి బొట్టు అద్దంపై పడ్డ నీటి బొట్టులాగా కంటి పాపనం అలికేసి కంటి కొసల్లో దాక్కుంది. అతడికి ఆ క్షణంలో తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అమ్మ గుర్తొచ్చింది. ప్రేయసి సమక్షంలో అందరినీ మర్చిపోవటం గొప్పతనం కాదు. ప్రియురాలి ప్రవర్తనలో ప్రతి ఒక్కరూ తలంపుకు రావటం గొప్ప. ఆ అనుభూతిని ఎంతమంది స్త్రీలు అందివ్వగలరు? ఇక ఇదేనా ఐఏఎస్ ప్రిపరేషన్?
చనువుగా మందలించింది శ్రావ్య. ఏం చేయను, పుస్తకం తెరిస్తే ఒకే రూపం కనిపిస్తోంది. అది నువ్వు. రెండే అక్షరాలు కనిపిస్తున్నాయి, అవి శ్రావ్య. మూడే దృశ్యాలు, నీ ప్రేమ, నీ అలా నవ్వు. ఆగండి, ఇలా అయితే నీ నీ ప్రేమ, నీ అలక, నీ నవ్వు. ఆగండి, ఇలా అయితే కలెక్టర్ అయినట్టే. నేను ఇప్పుడే మద్రాసు వెళ్ళిపోతానంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది. అమ్మో, అంత పని మాత్రం చేయకు, నేను బుద్ధిగా చదువుకుంటానని ఆమె చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. మీరు చదవరు కానీ నేను చదువుతా అంటూ పుస్తకం తెరిచింది. అతడు ఆసక్తిగా వినసాగాడు. అయితే అతడు అందులో పూర్తిగా లీనమైపోయాడు. ఇక అతడి కళ్ళకి శ్రావ్య కనపడదు, కేవలం సబ్జెక్ట్. అతడి మెదడుపై వెనువెంటనే అంతా ప్రింట్ అయిపోయింది. ఒక్కసారి వింటే చాలు, ఏకసంతాగ్రాహి. ఆమె చదవటం ఆపాక అతడు ఒక్క క్షణం కూడా పొల్లుపోకుండా మొత్తం చెప్పేశాడు ఆమెకు అర్థమయ్యేలాగా. ఆమె కళ్ళకు అతడేదో ఒక విజ్ఞాన సాగరంలా కనిపిస్తున్నాడు. చదువు తప్ప మిగిలిన విషయాలన్నీ అనర్గళంగా మాట్లాడి ఈ క్యాంపు అమ్మాయిలనే ఇంతవరకు చూశాడు కానీ ఇలా అనుక్షణం ప్రోత్సహించే అమ్మాయి మాత్రం ఇదే ప్రథమం అతడి జీవితంలో. ప్రేమతో పాటు ప్రతి చిన్న విషయాన్ని ప్రాధాన్యత ఇచ్చి ప్రేమగా దాన్ని అవతల వ్యక్తి చేత ఆమోదింపజేయటం ఎంతమంది స్త్రీలకు చేతనము. ఇక శరత్, నేను అర్జెంటుగా మెడ్రాస్ వెళ్ళాలి, ఫోన్లో చెప్పింది శ్రావ్య. ఎందుకు? ఆమె కంగారు తెలుస్తుంటే అతడు ఆత్రంగా అడిగాడు. వెంటనే రమ్మనమని ఇంటి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, చెప్పింది శ్రావ్య. ఇక శరత్, నేను అర్జెంటుగా మెడ్రాస్ వెళ్ళాలి, ఫోన్లో చెప్పింది శ్రావ్య. ఎందుకు? ఆమె కంగారు తెలుస్తుంటే అతడు ఆత్రంగా అడిగాడు. వెంటనే రమ్మనమని ఇంటి నుంచి టెలిగ్రామ్. నేను ఇప్పుడే వస్తున్నాను, నాగు. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. అప్పటికి ఆ మాటను ఎన్నిసార్లు చెప్పాడో. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, అనవసరంగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి, నా మీద బెంగ పెట్టుకోకండి, చెప్పినవే చెప్తోంది శ్రావ్య. అకస్మాత్తుగా అనుకోని ఈ ప్రయాణం వల్ల అలజడి ఓ పక్క, అక్కడ అసలు ఏమైందో అన్న ఆందోళన ఓ పక్క ఆమెను నిలవనీయటం లేదు. ఆల్ ద బెస్ట్, చెప్పింది శ్రావ్య. హ్యాపీ జర్నీ, చెప్పాడు శరత్. బాయ్, అంది శ్రావ్య. ఓకే బాయ్, సీ యూ, చెప్పాడు శరత్ చెయ్యి ప్రేమగా నొక్కి చిన్నపోయిన ముఖంతో. ఇక ట్రైన్ కదిలింది. ఆ సాయంత్రం వరకు ఎలా గడిచిందో శ్రావ్యకై తెలియదు. డాబా మీద ఒక్కర్తి వెల్లికిలా పడుకుంది. ఆమె అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. తప్పొప్పుల మధ్య అంతరాన్ని నిర్ణయించుకోలేక సందిగ్ధంలో పడుతోంది ఆమె మనసు వల్లే ఆకాశం కూడా చీదరగా ఉంది. చిక్కటి చీకటితో శరత్తో పరిచయం అయ్యాక ఇదే మొదటిసారి అతనికి దూరం అవటం. అతని ఆబ్సెన్స్ని భరించలేకపోతోంది. మర్నాడు అతనికి ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక శరత్ ఆ రోజంతా ఎదురు చూశాడు శ్రావ్య ఫోన్ కోసం. అతడిలో ఆందోళన అధికమవుతోంది. అసలు ఈ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుందా? ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆమె ఫోన్ చేస్తుందన్న ధీమాయే తప్ప వాళ్ళ ఇంటి అడ్రస్సు అడగాలన్న ఆలోచన కూడా తనకు తట్టనందుకు తనను తానే తిట్టుకున్నాడు. ఆమె మాటలు, ఆమె చేతలు, ఆమె ప్రవర్తన, ఆమె కోపం, ఆమె ఇల్లు సర్దుతున్నట్టు, అన్నం తినిపిస్తున్నట్టు, చదివి వినిపిస్తున్నట్టు, ఇలా వివిధ రూపాల్లో, వివిధ పాత్రల్లో, వివిధ అనుబంధాలతో అతన్ని అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది శ్రావ్య. మరిచిపోవటానికి తాగుతున్న మందు కూడా మదిని చల్లార్చలేకపోతోంది. అతడు లేచి బీరువా తెరిచాడు. అందులో భద్రంగా దాచుకున్న చెక్క బొమ్మ బయటికి తీశాడు. అదొక అందమైన లేపాక్షి విగ్రహం. వడ్రంగి పనితనమంతా ఆ విగ్రహంలో ప్రస్ఫుటమవుతోంది. దాన్ని తదేకంగా ఒక్క క్షణం చూసి నెమ్మదిగా దాని తలపై భాగాన్ని ఊడదీశాడు. అది చిన్న మూతలా ఉంది. చక్కగా చెక్కబడి లోపల నుంచి శిరోజపు చిక్కు ఉండలను ఒక్కొక్కటే బయటికి తీశాడు. వాటన్నిటినీ పోగులా చేశాడు. అవి శ్రావ్య తన ఇంట్లో జడవేసుకున్నప్పుడల్లా పారేస్తుంటే భద్రంగా తీసి దాచిపెట్టినవి. వాటన్నిటినీ చేతితో ఆత్రంగా తడిమాడు. అతని ప్రవర్తనలో అమాయకత్వం లేదు. అది వెర్రి అని కొట్టి పారేయటానికి కూడా లేదు. ఫూలిష్నెస్ అని నవ్వుకోనూ అక్కర్లేదు. ఆమెకు సంబంధించిన ప్రతి వస్తువు అతని మనసు మ్యూజియంలో చోటు చేసుకోవడానికి అర్హమైందే. ఆమె పాదాలు పడ్డ ప్రతి అంగుళాన్ని భక్తిగా అతని నేత్రాలు వీక్షిస్తాయి. ఆమెతో అందాన్ని తలుచుకున్న ప్రతి చిన్న ఊహ అతని మనోమందిరంలో అమూల్యంగా ఆరాధింపబడుతోంది. అతను వాటన్నిటినీ ఒకసారి తన దోసిట్లోకి తీసుకుని ఆర్తిగా చూశాడు. అతని నేత్రాలు ఆర్ద్రమయ్యాయి, అతని ప్రమేయం లేకుండానే. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. శరత్, చెప్పాడు రిసీవర్ ఎత్తి. నేను శ్రావ్య ఫ్రమ్ మెడ్రాస్. ఆ గొంతు వింటూ ఉంటే ఉత్సాహంతో అతని గుండె గంతులేసింది. ఏం మాట్లాడినావు? ప్రిపరేషన్ ఎలా ఉంది?
బాగుంది. అక్కడంతా ఎలా ఉన్నారు? నువ్వెప్పుడొస్తావు అడిగాడు శరత్. అంతా బాగానే ఉన్నారు. త్వరగానే వచ్చేస్తాను. నన్నే వచ్చే ముందు ఫోన్ చేస్తా నీకు. మీ ఆరోగ్యం జాగ్రత్త చెప్పింది శ్రావ్య. కొన్ని మాటలు చాలా చాలా మామూలుగా అనిపించినా వాటిని అన్వయించుకుంటున్న వ్యక్తులు ఆ మాటల్లో దగ్గరతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు పొందే అనుభూతి వర్ణనాతీతం. ప్రస్తుతం శరత్ పరిస్థితి కూడా అదే. మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న మాట అతనికి అంతగా కదిలించింది. తన కోసం విచారించేందుకు ఒక వ్యక్తి ఉందన్న భావన అతడి గొంతు మోగబోయింది. ఫోన్ పెట్టేస్తున్నాను చెప్పింది శ్రావ్య. తొందరగా రా చెప్పాడు శరత్ మళ్ళీ. అతనికి ఇప్పుడు మనసంతా తేలిక పడింది. ఇక శ్రావ్య అక్కడ ఉండలేక అమర్నాడే బాంబే వెళ్ళటానికి సన్నిద్ధమవుతోంది. అమ్మా, పనే లేకుండా ఊరికే కూర్చుని ఏం చేయను, వెళ్తాను చెప్పింది. సాయంత్రపు కాఫీ సమయంలో తండ్రి వినాలనే ఉద్దేశంతో గార్డెన్లో ఉన్న అమ్మకు వినపడేటట్టుగా గట్టిగా. నీ ఇష్టం, కానీ సంబంధం సెటిల్ అయ్యాక మాత్రం నువ్వు ఉద్యోగం మానేయాల్సి ఉంటుంది. కొత్త స్నేహాలు మనకి తప్పు అనిపించకపోయినా ఇతరుల దృష్టిలో మాత్రం అది మహాపాపం అవుతుంది. మనం పతితలుగా పరిగణింపబడతాం. నువ్వు చదువుకున్న దానివి. ఓసారి మన కట్టుబాట్లు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. మెత్తగా మందలించి బయటికి వెళ్ళిపోయాడు శ్రావ్య తండ్రి. ఆ సమయంలో అక్కడ శ్రావ్య తల్లి లేకపోవటం ఒక అదృష్టం. లేకపోతే ఆమె కూడా విష్ణు సహస్రనామం తీరులో ప్రసంగం మొదలయ్యేది. శ్రావణి తన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ముందు ఆ పరిసరాలు వీడిపోవాలి అంతే. మర్నాడే బాంబే ప్రయాణం అయింది. ఇక శూన్యమైన ఆకాశంలో కారు మబ్బు తునకలు దట్టంగా దగ్గరవుతూ ఘనీభవిస్తున్న పూరించలేని సమస్యల వాతావరణం చల్లగాలులతో భారంగా ఉంది. కాలి బాటపై ఎర్రమట్టి ఎగురుతోంది. ఈదురుగాలి ఆరంభం అవడంతో పండుటాకులు రాలుతున్నాయి. కిటికీ తలుపులు టపా టపా కొట్టుకుంటున్నాయి. తలుపుకు తాళం పెట్టి ఉండడంతో అవుట్ హౌస్లో పనివాడిని అడిగింది శ్రావ్య. సార్లేరా అని. లేదండి, పొద్దుటే వెళ్ళిపోయారు చెప్తూ తాళం అందించాడు. తాళం తీసి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది శ్రావ్య. మధ్యాహ్నం ఆఫీస్కు ఫోన్ చేస్తే అసలు రాలేదన్నారు. ఇంటి నుంచి ఉదయమే వెళ్ళిపోయారని పని అబ్బాయి చెప్తున్నాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడ ఇక కూర్చోలేక గదులన్నీ తిరిగింది. బెడ్రూమ్లో నిండా ఖాళీ అయిన విస్కీ సీసాలు చిందరవందరగా. ఆ దృశ్యం రోతగా అనిపించింది శ్రావ్యకి. వెంటనే ఆమెకు అనిపించింది ఆ సమయంలో అతడు బారులో ఉంటాడని. వెనక్కి వెళ్ళిపోదామనుకుంది. అలా నిశ్చయించుకుని తొందరగా బయటికి రాబోయింది. అంతలో మేఘాలు గర్జించాయి. ఇక వర్షం పట్టం ఖాయం. ఆమె అలా అనుకుందో లేదో పెద్ద పెద్ద చినుకులు ప్రారంభమయ్యాయి. అది క్షణాల్లో నింగి నేలకు మధ్య నీటి వంతెనలా మారిపోయింది. ఆ వర్షాన్ని చూస్తూ నిస్తేజంగా నుంచుంది శ్రావ్య. ఒక్కసారి సైన్స్ని పక్కకు పెట్టిస్తే ఈ జలం అంతా కూడా ఆకాశపు నగరంలో ఏ సరస్సులో చిల్లులు పడితే రాలుతుందో అనిపిస్తోంది. ఆకాశపు కంటి పాపలాగా కనిపిస్తోంది. మబ్బులని సామూహికంగా రోధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఏదో మౌన సందేశం సుదూర తీరాల నుంచి దరిద్రికి అందజేస్తున్నట్టు. ప్రకృతి ప్రతి అణువులోనూ ఉత్సాహంతో పాటు ఉద్వేగం, ఆనందాన్ని అంటిపెట్టుకున్న విషాదం, సుఖం, ఒళ్ళో దుఃఖం. జీవితం అప్పుడే అద్భుతంగా ఉంటుంది. అంతలో జీపు శబ్దం వినిపించింది. తుళ్ళి పడింది శ్రావ్య. అనుకోకుండా ఆ సమయంలో ఆమెనక్కడ చూడటంతో అతడు సంతోషంతో హలో అన్నాడు. దాదాపు అరిచినట్టే. అతన్ని చూడగానే ఆమె కోసం కోపం అంతా పటాపంచలైపోయింది. ఎంతసేపు అయింది వచ్చి అడిగాడు శరత్ లోనికి వస్తూ. 3 గంటలు. వెరీ సారీ, నిజంగా బ్యాడ్ లక్. చక్కటి కంపెనీ మిస్ అయ్యాను కదూ షూ విప్పుతూ అన్నాడు సిన్సియర్గా. అయినా సిల్వర్ హెవెన్ ఇచ్చేంత ఉల్లాసం నా సమక్షంలో ఎక్కడ దొరుకుతుంది? వ్యంగ్యంగా అంది శ్రావ్య సోఫా పిల్లోని చేత్తో కొడుతూ. నీ సన్నిధే నాకు స్వరం. నీతో పరిచయం అయ్యాకే ఆ పరిసరాలకు కూడా పోలేదు తెలుసా? నమ్మనా? అంటే నేను చెప్పింది నమ్మవా? ఆ గొంతు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచో? నమ్మను అన్నట్టు శ్రావ్య గొంతు. అందుక మా శ్రావ్య అలక అంటూ గట్టిగా నవ్వాడు శరత్. ఆమె ఏం జవాబు ఇవ్వలేదు. మూతి బిగించి కూర్చుంది. యూపీఎస్సీ రాసొస్తున్నా నెమ్మదిగా చెప్పాడు ఆమెకు వినిపించేలా. ఆ రోజు జూన్ 6వ తారీఖా? నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ, నా ప్రవర్తనతో మిమ్మల్ని బాధ పెట్టాను. ఇంతకీ ఎలా రాశారు? నీ కోచింగ్ అదు మార్వలెస్. నీ చేత్తో కొంచెం కాఫీ ఇవ్వకూడదు? ఇప్పుడే చెప్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది.
అంతలో శరత్ ఫ్రెష్ అయ్యాడు. వర్షం ఎక్కువవుతోంది, చలిగాలి ఎక్కువైంది. కాఫీ వేడి అతని గుండెల్లో వెచ్చదనాన్ని నింపలేకపోయింది. వెంటనే సిగార్ కేసు ఓపెన్ చేసి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. గట్టిగా పొగ పీల్చి వీలైనంత వేడిని హృదయం అంతా పరిచాడు. మరి ఈ చలిని నేనెట్లా భరించేది? మీకు ఆ సిగరెట్ అన్నా ఇవ్వండి. ఉంది అంది శ్రావ్య. మీకు ఆ సిగరెట్ అన్నా ఉంది, నేను ఎలా భరించేది అన్నది శ్రావ్య. ఈ మధ్య అన్ని విషయాలని అతని ముందు స్వేచ్ఛగా మాట్లాడుతోంది. అతను నవ్వేసి ఒక శాలువా తెచ్చి ఆమెకు కప్పాడు. అతని సంస్కారాన్ని ఆమె ఆశ్చర్యపోయింది. పురుషులందు పురుషులు వేరయ్యా. అతను సిగరెట్ని కిటికీ నుంచి అవతల గిరాటేసి సోఫాలో ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆమెలో ఒకలాంటి ప్రకంపన. శ్రావ్య, ఐ లవ్ యూ ఆమె నుదుటి మీద చుంబించి చెప్పాడు. ఆమె అతన్ని అల్లుకుపోయింది సమాధానంగా. ఆమెలో ప్రతి నరం జివ్వుమంది, అణువణువు స్పందించింది. చిన్న అలజడి ఆరంభమైంది. అతడు ఉద్రేకాన్ని అణుచుకున్నాడు. ఆమెలో చెలరేగుతున్న కాంక్షను అదమటానికి లాలిస్తున్నట్టుగా తలపై చిన్నగా జోకొట్టాడు. తన నుంచి ఎటువంటి ప్రతిస్పందన అందివ్వలేదు. అనురాగపు నిజస్వరూపాన్ని చూపించాడు. ప్రేమ లోతులను అందించాడు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. శ్రావ్య, నా టార్గెట్ అందుకుంటాను. నీ ఆశ తీరబోతోంది. ఆ విజయం నీది. ఈసారి తప్పకుండా ఐఏఎస్ అవుతాను. నా జీవితాశయం నెరవేరబోతోంది. రిజల్ట్ వచ్చిన వెంటనే మీ పేరెంట్స్తో మాట్లాడతాను. మా ఇంట్లో నా మాటను ఎవరూ కాదనరు. ఓకే చెప్పాడు తమకంగా ఆమెనే చూస్తూ. అరమోడుపు కన్నులతో తల ఊపింది ఆమె. ఆమె నుదుటిపై బొట్టు అతని షర్టుపై ముద్రలా పడింది. ఆమె నొచ్చుకుంటూ దాన్ని తొడవబోయింది. అతను ప్రేమగా దాన్నే చూస్తూ వద్దని వారించాడు. ఆ తర్వాత ఎన్ని కబుర్లు, బంగారు భవిష్యత్తు గురించి. ఆ రాత్రి 3వ జాము వరకు ఇద్దరం జాగారం చేశారు. ముందుగా శ్రావ్య, తర్వాత శరత్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అచ్చం నింగి నేలకు మళ్ళీ కలవకుండా. ఇక శ్రావ్యకు ఇంటి నుంచి ఒత్తిడి ఎక్కువ కాసాగింది. వెంటనే ఉద్యోగం మానేయమని ఒక్కటే పోరు. కొంతకాలం వరకు పెళ్లి వాయిదా వేయమని తల్లిదండ్రులకు నచ్చజెప్పడానికి సెలవు మీద మద్రాసు వెళ్ళింది శ్రావ్య. శ్రావ్య లేనిది ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండలేకపోతున్నాడు శరత్. అతడు తన అలవాట్లన్నీ ఒక్కొక్కటే పూర్తిగా కాకపోయినా కొంత మేరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన మనిషి మామూలుగా మారటానికి కావాల్సింది విల్ పవర్, మానసిక స్థైర్యం. మానసిక పరిపక్వత చెందినప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. ముందు మనస్సును తన అధీనంలోకి తెచ్చుకోవాలి. శరత్ మనస్సును ఆక్రమించింది ఒక్కటే రూపం, శ్రావ్య. కేవలం ఆ స్త్రీ రూపమే శక్తి స్వరూపిణిలా అతన్ని క్రమంగా మారుస్తోంది. తన దగ్గరున్న ఒకే ఒక ఆయుధం ప్రేమతో. అతడి మనస్సు టెంప్ట్ అవసాగింది బారు వైపు వెళ్ళాలని. దాన్ని నిరోధించాలంటే ఒకటే మార్గం. అప్పటికప్పుడే అతడు శ్రావ్యను కలవాలి. ఎలా? ఒక నిర్ణయానికి వచ్చాడు. మెడ్రాస్ వెళ్ళాలి. తన దగ్గర ఉన్న అడ్రస్తో సరాసరి ఆమె ఇంటికే వెళ్ళాడు. ఏమైనా జరగని అని. ఇక పూజా మందిరం నుంచి మంత్రోచ్చారణ బిగ్గరగా వినిపిస్తోంది. కచ్చ పోసుకున్న పట్టుచీరతో జారు ముడిలో మొహానికి కాళ్ళకి నిండుగా పసుపు రాసుకుని ఎర్రగా మెరుస్తున్న కుంకుమ బొట్టుతో భక్తిగా కళ్ళు మూసుకుని చేతులు జోడించి నమస్కరిస్తోంది ఒక స్త్రీమూర్తి తులసి మొక్కకి. ఏదో మంత్రాలు వల్లిస్తున్నట్టుగా ఆమె పెదవులు కదులుతున్నాయి. ఇలా ఆమెను చూస్తుంటే ఆమె ఒక దేవతామూర్తి గామోసు అనిపించేట్టుగా. శరత్ ఒకసారి అడ్రస్ కాగితం తీసి చూశాడు. అసలు తను రావాల్సిన ఇల్లు ఇదేనా అని. అంతలో కస్తూరి పసుపు పల్చగా ముఖానికి రాసుకుని నుదుటిన గుండ్రటి ఎరుపు తిలకం బొట్టుతో చెవిలో జోకాలు ఊగించుకుంటూ తడి జుట్టు ఆరబెట్టుకోవటానికి అన్నట్టుగా వంగపూ రంగు కొయ్యంబత్తూరు కాటన్ చీరలో ఒక చిత్రకారుడు తన నేర్పురంతా ఆ చిత్రానికే దారపోసాడేమో అన్నంత మనోహరంగా బయటకు వచ్చింది శ్రావ్య. ఇంత పొద్దుటిపూట ఎటువంటి కబురు లేకుండా అతడు అలా ప్రత్యక్షం అవ్వటం, వాతావరణ సూచన లేకుండా తుఫాను వచ్చినంత ఆందోళనగా ఉంది ఆమెకి. అవాక్కైపోయి చేష్టలొడిగి ఆశ్చర్యంగా నుంచుందామె. ఎవరు కావాలి బాబు? పూజ ముగించి ఉద్ధరణిలో మిగిలిన నీళ్లు తులసి మొక్కకు పోస్తూ అడిగిందామె. ముందుగా చేతులు జోడించాక చెప్పాడు అతడు శ్రావ్య అని. శ్రావ్య యథాలాపంగా వింటున్న ఆమె తలెత్తి తీవ్రంగా అతని వైపు చూసింది. అంతలో శ్రావ్య తండ్రి అక్కడికొచ్చాడు భగవద్గీత పట్టుకుని. అతన్ని చూడగానే శరత్కి అర్థమైంది అతడే శ్రావ్య తండ్రి అయి ఉంటాడని. అందుకే ముందు చేతులు జోడించి తర్వాత చెప్పాడు, సార్ ఐఎమ్ శరత్, శ్రావ్య ఫ్రెండ్ని. అలాగా, రండి లోపలికి. ఏ భావాన్ని వ్యక్తీకరించకుండా లోపలికి దారి తీశాడు. ఒక 4
కేన్ కుర్చీలు, మధ్యలో అదే టీపాయ్. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పరిసరాలు పవిత్రంగా ఉన్నాయి. శరత్ మనసు ఒకలాంటి హాయిని అనుభవిస్తోంది. తండ్రి పక్కనే శ్రావ్య కూర్చుంది. అది అతను కూర్చోమన్నాకే. మీదేవూరు? సంభాషణ ఆరంభించాడు శ్రావ్య తండ్రి. శ్రీకాకుళం. మరి ఇక్కడ? అడిగాడు ఆయన అనుమానంగా. శ్రావ్య పట్ల భయంగా చూస్తున్నాయి. అర్థం చేసుకున్నట్టుగా శరత్ చెప్పాడు. మొదటి అబద్ధం, మా అంకుల్ ఉన్నాడు అని. అలాగా? ఏం చేస్తూ ఉంటారు? లాయర్. రెండో అబద్ధం చెప్పాడు శరత్. శరత్ మాట తీరు, అణుకువ, మర్యాద, ఆజానుబాహుడు వంటి ఆ రూపం, ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేసే ఆ గొంతు, వీటన్నిటికీ ఇంప్రెస్ అయ్యాడు. కాబట్టి అతన్ని లోపలికి ఆహ్వానించాడు శ్రావ్య తండ్రి. మరి మీ డిజిగ్నేషన్? నేను ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ని చెప్పాడు శరత్ ఆయన్నే గమనిస్తూ. అంతే. ఆ ముసలాయన హఠాత్తుగా అలర్ట్ అయ్యాడు. మీరు పోలీస్ ఆఫీసరా? మరి ఇందాక శ్రావ్య ఫ్రెండునని చెప్పారే? ఆశ్చర్యంగా కన్ను ఆర్పకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను శ్రావ్య స్నేహితుడిని. పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన మీ అమ్మాయికి స్నేహితుడిని కాకూడదా? చిన్నగా నవ్వాడు శరత్. అబ్బే అలా అని కాదు, మీరు చాలా నిరాడంబరంగా అనిపిస్తేనూ కానీ కనిపించినట్టుగా నవ్వాడు అతను. కాఫీ తీసుకో బాబు, శ్రావణి తల్లి అందించింది శ్రావ్య తల్లి ముగ్గురికి కప్పులతో. అతడు కాఫీ తాగుతూ తాను శ్రావ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుదామని ప్రారంభించబోతూ ఉంటే శ్రావ్య కంగారుగా కళ్ళతోనే వారించింది. ఆగిపోయాడు శరత్. మీరు బాంబే ఎప్పుడు వెళ్తున్నారు? అడిగాడు శ్రావ్య తండ్రి. ఈ సాయంత్రమే. మూడో అబద్ధం చెప్పాడు శరత్. ఇక నేను వెళ్తాను, లేచి చెప్పాడు శరత్. అంతవరకు సంభాషణ అంతా శరత్కు ఆ ముసలానికి మధ్య మాత్రమే జరిగింది. అక్కడ శ్రావ్య ఒక శిలా ప్రతిమలా మిగిలిపోయింది. తన సంకోచానికి తనే తిట్టుకుంది శ్రావ్య. ఆ సాయంత్రం ఎట్టా అయినా స్టేషన్కి వెళ్ళాలనుకుంది. ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. మల్లె పందిరి దగ్గర నిల్చుంది మొగ్గలు కోసే నెపంతో. అది తులసి కోటకు ఎదురుగా ఉంటుంది. ఆ ఉదయపు సంఘటన ఆమె కళ్ళ ముందు మెదలాడుతోంది. ఆ పందిరి దగ్గరే శరత్ పవార్ నుంచున్నాడు. అతని గురించి ఆలోచిస్తూ అలా ఆ పందిరి కర్రను పట్టుకొని నుంచుంది. అక్కడ ఒక ఆకుపచ్చ కాగితం ఆకుల్లో కలిసిపోయి చూసింది. ఏమై ఉంటుందబ్బా అని. రేపు సాయంత్రం మెరీనా బీచ్లో ఎదురు చూస్తూ ఉంటాను. శరత్. ఆమె గుండె దడదలాడింది. అంటే శరత్ ఈ సాయంత్రం వెళ్ళటం లేదా? థ్యాంక్ గాడ్. తృప్తిగా గాలి పీల్చుకుంది. ఇక బీచ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రపు టొడ్డు సహజ అందాలకు మెరుగులు దిద్దే ప్రయత్నంలో చేసిన నాగరికత కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిశ్శబ్ద గాలులపై తరంగాల ఘోష ఏదో సందేశాన్ని అర్థం కాని భాషలో అందజేస్తూ ఉన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తున్న ఇసుక రేణువులపై అలక సాగిస్తూ వెనక్కి మరులుతోన్న కెరటాలు. శ్రావ్య, మన గురించి మీ వాళ్లతో మాట్లాడతానంటే ఎందుకు వద్దన్నావు? సమయం చూసుకుని నేనే మాట్లాడదామని తలదించుకుని చెప్పింది శ్రావ్య. ఆ సమయం కోసం మీనవేషాలు లెక్కబెడుతూ కూర్చోనా? నవ్వుతూ అడిగాడు. అక్కర్లేదు, మీ యూపీఎస్సీ రిజల్ట్స్ కోసం రోజు లెక్కబెట్టండి చాలు అంది తను నవ్వుతూ. అర్థమైంది, చెప్పాను. ఓ, నేను రేపు వెళ్తున్నా. మరి నీ కాకి? నేను రేపు వెళ్ళిపోతున్నా. మరి నీ రాకెప్పుడు? అడిగాడు శరత్. వచ్చేవారం వచ్చేస్తాను చెప్పింది శ్రావ్య. ఇద్దరూ విడిపోయారు. అమ్మాయి త్వరగా తెములు, అవతల వాళ్ళు వచ్చే టైం అయింది. హడావిడి పెట్టేస్తోంది శ్రావ్య తల్లి. ఎవరొస్తున్నారు? విసుగ్గా మొహం పెట్టి అడిగింది. అదే పెళ్ళివాళ్ళు. ఎవరికేమిటి ఇంట్లో పెళ్ళిడు అమ్మాయి నువ్వుండగా? ఏమిటి, నాకు పెళ్లి చూపులా? ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? మీ నాన్న వస్తే పెద్ద గొడవ. ముందు ఎలాగో అలా కూర్చో, పెళ్లి సెటిల్ అయినప్పుడు సంగతి కదా. ఆమెకు పద్ధతి ఏం బాలా. అంతలో శ్రావ్య తండ్రి గాబరాగా వచ్చి, అంతా అయినట్టేనే, వాళ్ళు వచ్చేశారు. మొత్తానికి పెళ్లి చూపులు అయ్యాయి. అబ్బాయి సిఏ, మద్రాసులోనే ఉద్యోగం, సంప్రదాయకమైనటువంటి కుటుంబం. వాళ్ళకంతా నచ్చినట్టే ఉన్నారు. లేకపోతే ఒక 6 నెలలాగి పెళ్లి ముహూర్తం పెట్టించాలన్నారు. ఆమె గుండె చీకట్లో వణుకుతున్న విరజాజిలా ఉంది. ఆ మాటలతో కొంత ఊపిరిసెల్ పోసినట్టయింది. ఇక శరత్ అలవాట్లు దాదాపు మానేశాడనే చెప్పచ్చు. అతని పరిభాషలో అంతగా తగ్గించేశాడు. అదంతా ఒక శ్రావ్య మహిమ. తీరిక సమయం దొరికినప్పుడల్లా ఆమెతో గడిపిన మధుర క్షణాలు, శిరోజాల చిక్కులు, బొట్టు ముద్రపడిన షర్టు ముందు పెట్టుకుని ఆలోచిస్తాను. ఆ
షర్టుని అపురూపంగా వాడుకున్నాడు. అది తన మధురానుభూతికి ప్రతీక, తమ మనసులో మోగ భాషకు ప్రతిబింబం, తడిసిన హృదయాల దృష్టికి ప్రతిరూపం. మ్యూజిషియన్కు ఒక వస్తువును కదిపితే ఎన్నెన్ని గాథలు వెల్లుడవుతాయో, అతని మనోప్రాంగణంలో ఒక్కొక్క తీవను కదిలితే అన్ని అనుభవాలు కథలు వెళ్ళి వస్తాయి. ఇక శ్రావ్య రోజు రోజుకి మరీ ఒంటరి అయిపోతుంది. ఏ విషయాన్ని పంచుకోవటానికి ఎవరూ దొరకని అనాథలా ఉంది. ఆమెకు కనిపిస్తున్నది రెండే మార్గాలు, రెండిటి గమ్యం ఒకటే, మరణం. షరత్ను అనుసరిస్తే చచ్చిపోయిన సాంప్రదాయం మధ్య జీవ సమాధి అయిపోయిన తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రుల్ని అనుసరిస్తే జీవోత్సవంలా మిగిలిపోయిన శరత్. రెండు పద్ధతుల్లోనూ తనకు మానసిక ఆందోళన తప్పదు, ప్రశాంతత కరడు కడుతుంది. ఆమెను వేడనంటున్న శరత్ జ్ఞాపకాలు, ఆమెను కలవరపెడుతున్న శరత్ చెడు అలవాట్లు, ఆవలి ఒడ్డుతో ఈవలి ఒడ్డును ముడివేయాలనే సాహసం. శరత్ దృష్టిలో స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం, సోషల్ స్టేటస్ కోసం తాపత్రయం, గర్ల్ ఫ్రెండ్స్, క్యాబరే ప్రోగ్రామ్స్ ఇదే సంస్కృతి. ఓ పక్క నాన్ వెజ్ లేనిదే నాలిక కథలని ప్రియుడు, మరో పక్క సంధ్య వార్చనిదే నడుం వాల్సని తండ్రి, ఓ పక్క తులసి తీర్థం పోసుకోనిదే కాఫీ కూడా ముట్టని తల్లి, మరో పక్క విస్కీతోనే దినాన్ని మొదలెట్టే ప్రియుడు. కాంట్రడిక్షన్, జీవితంలో అసంభవం. ఈ అభిప్రాయాలతో సర్దుకుపోవటం, ఆకాశపు అంచులు కలపాలనే వెర్రి ప్రయత్నం. అందుకే షరత్తుకు తన అతనితో పెళ్ళి సుముఖంగా లేదని చెబుదామనుకుంది. అంతలో అక్క నీకు ఫోన్, కొత్తగా దిగిన పక్కింటి అమ్మాయి చెప్పింది శ్రావ్యతో. శ్రావ్య, గుడ్ న్యూస్, నువ్వు గెలిచావు, ఈ విక్టరీ నీది, నేను IAS సెలెక్ట్ అయ్యాను. ఆ గొంతులో ఉత్సాహాన్ని ఆమె సైతం అందుకుంటోంది. ఆ క్షణంలో అతడికి అనంత ఆకాశపు చిట్ట చివరి తీరాన్ని అందుకున్నట్టుగా, క్షితిజ రేఖను ఆవలి స్వర్గాన్ని అవలీలగా జయించినట్టు అనిపిస్తోంది. కానీ ఆ క్షణంలో అతనికి తెలిసింది ఒక్కటే, తెలియనిది ఒక్కటే, స్త్రీమూర్తి అగాధం లాంటి మనసు లోతులను అందుకోలేకపోయాడని, అర్థం చేసుకోలేకపోయాడని. అతడే కాదు, ఏ పురుషుడు ఏకకాలంలో చేయలేని పని అదొక్కటే. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అయినా సరే స్త్రీ మనసు ముందు ఓడిపోయిన యుద్ధ ఖైదీ వంటి వాడే. ఆ సంతోష కెరటాలను ఆపే శక్తి ఆమెకు లేదు. ఆ ఆనందానికి అపశృతి పలికే అన్యాయం తను చేయలేదు. అందుకే వివాహ ప్రసక్తి తేకుండా హార్టీ కంగ్రాట్స్ మనస్ఫూర్తిగా చెప్పింది. ఆ మాట వింటున్న అతనికి నాగావళి తరంగాలతో ఆడుకున్నంత హాయిగా ఉంది. అడవి తీగల పొదల్లో దాక్కున్న వెన్నెలంతా ఆస్వాదిస్తున్నట్టుంది. ఓ ఆషాఢపు సాయంత్రం రాలుతున్న కొబ్బరి పిందెలను చూస్తూ ప్రేయసి గుసగుసలు వింటున్నట్టు ఇలా ఆమె గొంతు అతన్నే పరవశుండి చేస్తుంటే, శ్రావ్య, నేను మద్రాసు వస్తాను చెప్పాడు శరత్. వద్దు, కంగారుగా అంది శ్రావ్య. ముందు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళండి చెప్పింది నమ్రతగా. కరెక్ట్గా చెప్పావు, ముందు అమ్మ దగ్గరికి వెళ్తా, మన గురించి చెప్తా, నువ్వు నా జీవితంతో తోడుగా దొరకటం నిజంగా నా అదృష్టం ఎమోషనల్గా చెప్పాడు. శ్రావ్యకు మళ్ళీ కెరటాల్లో ఆలోచనలు ముంచేస్తున్నాయి. ఇక గతుకుల రోడ్డు మీద ప్రైవేట్ బస్సు దాదాపు గెంతుతున్నట్టే వెళ్తోంది. చల్లని గాలి కిటికీ నుంచి సుతారంగా అతని మొహాన్ని తాకింది. ఏటి నీటిలో కొబ్బరాకుల నీడలు దోబుచ్చులు ఆడుకుంటున్నాయి. వీడిపోయిన ఏటి పాయలు వర్షపు నీటితో కలిసి చిన్న చిన్న కొలనుల్లా మారిపోయాయి. ఒక మూల నాచంతా సరాగాలాడుతున్నట్టు, లేదా సూర్యకాంతితో మెరుస్తున్న కలువ పువ్వులు తన ఆవిర్భవించిన బురదను మరిపిస్తున్నట్టు, తామర మొగ్గను ఒక నీటి కణం తమకంగా ముద్దాడుతోంది. బస్సులో రణగొణ ధ్వని, కావిళ్లతో, మూటలతో, ట్రంకు పెట్టెలతో వివిధ రకాల జనం నాగరికతకు అలవాటు పడలేక కొత్తగా అలవాటు చేసుకోవాలన్న తాపత్రయం, చేతి నుండి బంగారపు ఉంగరాలతో బడా వ్యాపారులు మెడ తిప్పలేనంత నగలతో భారంగా వంగిపోతున్న వారి భార్యలు, భారీ కాయల్ని మోసుకోలేక వారి పక్కనే బక్క చిక్కిన దేహాలతో మాసిపోయిన గుడ్డల్లో అబ్బురంగా వారినే చూస్తున్న బలహీనులు, చిరాకు పెడుతున్న చుట్ట కంపు, ఒకనాటి యాసతో సాగదీస్తూ మాట్లాడుతున్న ప్రయాణికులు, అందులో కలిసిపోయి అక్కడక్కడ కాలేజీ పిల్లలు. ఇక అమ్మాయిలు లేటెస్ట్ ఫ్యాషన్ల గురించి, సినిమాల్లో యుగళ గీతాల గురించి, తమకు రాబోయే మొగుడు గురించి, జరుగుతున్న ప్రేమ కలాపాలు గురించి ఇలా సాగిపోతున్నాయి. శరత్కి ఎందుకో దిగులుగా అనిపించింది. అసలు ఎక్కడైనా యువతరపు ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుందేమో, తనకే గమనించే అవకాశం దొరకలేదు చదువుకునే సమయంలో. వీటన్నిటికీ భిన్నంగా ఉండబట్టి ఈనాడు తన జీవితంలో ఇన్ని మార్పులు చోటు చేసుకున్నాయేమో. అతడు తన గతాన్ని మననం చేసుకున్నాడు. ఇంతలోనే బస్ స్టాప్ వచ్చింది.
ఆ ఊరికి చాలా మార్పులు జరిగాయి. ఆ ఊరే కాదు, ఏ కుగ్రామం అన్నా రాత్రి చూసినట్టుగా పగలుండటం లేదు ఈ కాలంలో. అంత అభివృద్ధి యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నట్టుగా. కానీ అభివృద్ధి చెందనిదల్లా మనిషి ఆలోచన తీరే. రోజు రోజుకి అది కుంచుకుపోతోంది. అతడికి తన ఇల్లు, తల్లిదండ్రులని చూశాక మాటల్లో వ్యక్తం చేయలేనంత ఆనందం పరవళ్ళు తొక్కింది. ఆ క్షణంలో అతడికి తనొక ఐఏఎస్ ఆఫీసర్నని, కాబోతున్న ఐఏఎస్ ఆఫీసర్నన్న సంగతే గుర్తుకులేదు. నాగవళి తీరంలో సంతోషంగా తిరిగాడు. ఆ ఇసుక తెన్నెలని ఆప్యాయంగా పలకరించాడు. కొత్తగా కట్టిన బ్రిడ్జిని అపురూపంగా చూశాడు. నది ఒడ్డున ఉన్న పాత గుడిసెల్ని, బోదెమ్మ కోవెలని, కొత్తగా లేచిన పెంకుటిళ్ళని, గర్వంగా లేస్తున్న మేడల్ని నవ్వుతూ చూశాడు. తల్లి దగ్గర తన పెళ్లి విషయం ప్రస్తావించాడు. ఆ పరిసరాల్లో తిరుగుతున్నంతసేపు అతనికి శ్రావ్య గుర్తొచ్చింది. తన పక్కన శ్రావ్యను ఊహించుకున్నాడు. ఆ నేల, ఆ గాలి, బాగా పరిచయం ఉన్న ఆ మొహాలు, కల్మషం లేని ఆ పలకరింపులు, ఆప్యాయతలు, బాగా అలవాటైన ఆ వాతావరణం, పాతబడిన స్నేహాలు కొత్తగా అనిపిస్తూ, అచ్చం తల్లి చాటు బిడ్డలాగా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ, మర్రి చెట్టు నీడని, మావి చిగురు మధురాల్ని ఆస్వాదిస్తూ అక్కడ గడిపిన ఆ వారం రోజులు ఆనందం అంతా తన సొంతం అన్న భావన కలిగింది అతనికి. తిరుగు ప్రయాణం అవుతుంటే తల్లి కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది అతడు త్వరగా ఒక ఇంటివాడు కావాలి అని. ఇక శ్రావ్య జీవిత గమ్యం తేల్చుకోలేకపోతోంది. శరత్కి అందం, విద్య, ఆస్తి, డబ్బు, అంతస్తు, హోదా, అర్హత, సంఘంలో స్థానం, అర్థం చేసుకునే మనసు, అనుక్షణం అలరారించగల ప్రవర్తన అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అసలు ప్రేమంటే ఓ రెండు మనసుల కలయిక. దానికి పెళ్ళే గమ్యం కాదు. పెళ్ళి ఒక ఆచారం, ఒక కట్టుబాటు. ఆడదానికి జీవితాంతం సెక్యూరిటీ. అక్కడ దేహాల కలయికే ప్రాధాన్యం. వంశాన్ని నిలబెట్టాలి. పరువు, ప్రతిష్ట ముఖ్యం. శీలం అతి ముఖ్యమైంది. మనసు అన్న మాట అనవసరం. ఒకవేళ ఉన్నా అది నవ్వుల పాలు కావాల్సిందే. కుటుంబాన్ని ఒక చిన్న సంఘంగా చెప్పుకోవచ్చు. అక్కడ తల్లి తండ్రి సుశీలురై ఉండాలి. లేదా దాని ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. అందుకే పిల్లల కోసమైనా సరే మనిషి తన మనసును చంపుకోవాలి. పరిస్థితులతో రాజీ పడాలి. పెళ్లిలో స్వేచ్ఛకు తాగులేదు. స్వేచ్ఛకు మరో పేరే ప్రేమ. ఈనాడిలా తను బతకగలుగుతోంది అంటే తన తల్లిదండ్రుల సత్ప్రవర్తన, పరస్పర అవగాహన. అసలు అది అవగాహన కాదు, కేవలం అడ్జస్ట్మెంట్. తన ఒక్కదాని సుఖం కోసం శీలాన్ని, ప్రాణాలు సైతం పణంగా పెట్టగల తల్లిదండ్రుల్ని దూరం చేసుకోలేదు. ఒక్కసారి ఆమెకు తన కుటుంబం, తమ బంధుత్వాలు, సనాతన సాంప్రదాయాలు, తల్లిదండ్రులకు తన మీద గల ఆప్యాయత, అనురాగాలు, సంస్కృతి, ఆచారాలు అన్నీ గుర్తుకు రాసాగాయి. ఆ ప్రశాంతమైన గూడుకు చిరుదీపం తను. వాళ్ళకి ఎదిరించి నిర్దాక్షిణ్యంగా ఆ గూడును అంధకారంలోకి నెట్టేయలేదు. మానసికంగా వాళ్ళని చంపేసి తను మాత్రం సుఖంగా గడిపేయలేదు. ఈ పెళ్ళి ఏనాటికి జరగదు. అందుకు ససేమిరా తన తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ సంగతి తనకు బాగా తెలుసు. ఈ సమరంలో ఓడిపోవటం కంటే అసలు సమరానికి ఆయత్తం అవ్వకపోవటం ఉత్తమం. తను దూరం అయితే శరత్ కొన్నాళ్ళు బాధపడతాడు. తర్వాత జీవితంతో రాజీ పట్టం నేర్చుకుంటాడు. అది మనిషి నైజం. అసలు జీవితం అంటేనే రాజీ. అక్కడ మనసుకు తావే లేదు. మనసు అభిప్రాయాలకు విలువ లేదు. అసలు మనసుకు స్థానం లేదు. శరత్ని తాను వ్యక్తిగా గౌరవిస్తుంది. బలహీనతను మాత్రం ఆచరించలేదు, ఆదరించలేదు. శరత్ వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తుంది. విచ్చలవిడితనాన్ని భరించలేం. శరత్ని మనసారా ప్రేమిస్తుంది. అతని చెడు అలవాట్లను అసహ్యించేసుకుంటుంది. ఆమె మనస్సు మందిరంలో అతను ఉన్నతుడే, కానీ ఆచార సాంప్రదాయాల ముందు అధముడు. అతని దృష్టిలో మంచి మనసే సంపూర్ణ మనిషిగా పరిగణించబట్టానికి కొలబద్దయితే ఆమె దృష్టిలో శీలమే నిజమైన మనిషిని నిర్ణయిస్తుంది. అది ఆమె తప్పు కాదు, పెంపకపు ప్రభావం. ఆచార సాంప్రదాయాల్లో పెరిగిన ఏ అమ్మాయి అయినా ఎలా ప్రవర్తిస్తుందో అచ్చం అలాగే ప్రవర్తించి ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. క్రమశిక్షణలో అంటూ పాకులాడే తల్లిదండ్రుల దాకా మీ అభిప్రాయాలతో పిల్లల్ని పిరికి వాళ్ళని చేయకండి. మీరు స్వేచ్ఛని ఇవ్వాల్సింది వారి ఆలోచన ధోరణులకే, వారి పాకెట్ మనీ పెంచి మాత్రం కాదు. సంస్కృతి అంటే కట్టుబాట్లలోనూ వేషధారణలోనూ కాదు, మేధస్సులో, విశాలంగా ఆలోచించగల మనస్సులో అక్కడ కావాలి సంస్కృతి. చేతనైతే మీ పిల్లల్లో ఆ భావాలని పెంపొందించండి. ఎవరికి వారు స్వయంగా నిర్ణయాన్ని తీసుకునే సంఘం కావాలి. ఎవరికి వారు మంచి చెడ్డలను విడదీయగలిగే రోజు రావాలి.
ఇక నాది అని ఉగ్గుపాలతో నూరిపోసే తల్లుల్లారా, ఇది మనందరిది అన్న భావనను పిల్లలకి నేర్పండి. ఇక శ్రావ్య, నాకు ఫస్ట్ పోస్టింగ్స్ ఖాండ్వా మధ్యప్రదేశ్ ఇచ్చారు. కంగ్రాట్స్ నిర్లిప్తంగా చెప్పింది శ్రావ్య. శ్రావ్య, ఇక నేను మీ వాళ్ళతో మాట్లాడటానికి అనుమతిస్తావా సంతోషంగా అడుగుతున్నాడు శరత్. సారీ, నాకు పెళ్ళైపోయింది. బాంబ్ షెల్. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నాగావళి ఎదపై హఠాత్తుగా చమురు బావులు బగ్గుమన్నట్టుగా నిశ్శబ్దంగా నవ్వుతున్న అరణ్య గర్భంలో తుఫాను మరుక్షణమే దాన్ని మరుభూమిగా మార్చేసినట్టు. వెంటనే ఫ్లైట్లో టికెట్ బుక్ చేసి మద్రాసు వెళ్ళాడు శరత్. అతని రాకను ఊహించని శ్రావ్య బిత్తరపోయింది. శ్రావ్య ఒక్కరితే ఉంది. పెళ్ళైన గుర్తులేవీ లేకపోవటం చూసి శ్రావ్య తన్ని ఏడిపించడానికి అలా అన్నదని ఊహించిన శరత్, యూ నాటి, ఎంత పనిచేశావు. నీకు పెళ్ళయిందంటే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో తెలుసా. థ్యాంక్ గాడ్. ఇంకెప్పుడు అలా ప్రాక్టికల్ జోక్స్ వేయకు. జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నాకు పెళ్ళి నిశ్చయం అయిపోయింది. అతను ఇక్కడే చార్టర్డ్ అకౌంటెంట్. వచ్చే కార్తీకంలో పెళ్ళి. తలదించుకుని నెమ్మదిగా వచ్చి చెప్పింది శ్రావ్య. ఏమిటది? నేను వింటున్నది నిజమేనా? ప్లీజ్ చెప్పు. ఇదంతా సరదాకని చెప్పు. ఈ నిరాధరణ భరించలేను నేను. అసలు నువ్వు లేకుండా ఈ జీవితం ఉంటుందనుకున్నావా? ఉంటుంది. ఏది ఆగిపోదు. అన్నీ సక్రమంగానే జరిగిపోతాయి. కొన్నాళ్ళకి అన్నీ సర్దుకుపోతాయి. జీవితం అలవాటైపోతుంది. పోయేవాళ్లతో పాటు మనం పోలేం కదా. నేను చచ్చిపోయాను అనుకో. ఏంటా మాటలు? అసలు నీకు నేను నచ్చలేదా? అసలు ఎందుకు వద్దంటున్నావో చెప్పు. మీ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత నీది. నాలో నీకేం తక్కువైంది? క్యారెక్టర్. ఎస్, శీలం తక్కువైంది. ఏ శీలం లేదని ఒక మగాడు ఆడదాన్ని నిరాకరిస్తాడో కేవలం అదే శీలం మీకు లేదని నిన్ను స్వీకరించడం లేదు నా భాగస్వామిగా. శీలం అంటే నీ ఉద్దేశంలో ఏంటి? చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లకు బానిసవు నీవు. నాకు కాబోయే భర్త వేటికి బానిస కాకూడదు. అతడు ఒక మహారాజులా ఉండాలి. పరిస్థితులు లొంగిపోకూడదు. నీలో ఆశయ సాధన ఉంది, కానీ నీ కోసం కాక ఎవరినో తృప్తిపరచడానికో నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం నేను భరించలేను. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. వాట్ డూ యు మీన్? నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నువ్వు చెప్తున్నావా? అతను కోపంగా అరిచాడు. చూడు శరత్, గట్టిగా అరవద్దు. ఒకప్పుడు జీవితం ఇలా ఉండాలి అని దివ్య చెప్తే అది నిజం కామోసు అనుకుని ఆమె దూరమైన ఆ మార్గాన్నే అనుసరించావు. ఈరోజు నా కోసం నీ చెడలవాట్లన్నీ మానేస్తానంటావు. ఎందుకంటే నా దృష్టిలో జీవితం అంటే ఇది కాబట్టి. ఇంతవరకు నీకు తెలిసింది దివ్య దృష్టితో జీవితం, శ్రావ్య దృష్టితో జీవితం. కానీ శరత్ దృష్టిలో జీవితం మాత్రం కాదు. నువ్వు చేరాలన్న శిఖరాలు చేరావు. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. నీ విజయం వెనక స్త్రీని నేనేనని నీకు తెలుసు. ముందు అసలు జీవితం అంటే అర్థం తెలుసుకో. నీకోసం నువ్వు బతకటం నేర్చుకో. ఆల్ ద బెస్ట్. అక్కడి నుంచి కదిలాడు శరత్. ఒకప్పుడు దివ్య, ఇప్పుడు శ్రావ్య, భవిష్యత్తులో కావ్య. ఆ ఆలోచనకి అతను వణికిపోతున్నాడు. అప్పుడు సరిగ్గా సందేహం కలిగింది. అసలు ప్రేమంటే టీనేజ్లో వచ్చే ఆకర్షణ కాదు, అద్భుతంగా కనిపించే బాహ్య సౌందర్యం కాదు, అనుక్షణం అందలం ఎక్కించే ఆస్తి అంతస్తు కాదు, కీర్తి కాంక్ష కోసం చేసేది కాదు, త్యాగం అంతకన్నా కాదు, శారీరక వాంఛ కామం అవుతుందే తప్ప ప్రేమ కాదు. ఒక మనిషిలోని మంచిని ప్రేమించినట్టే లోపాలని సైతం మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ వ్యక్తిని మనకు అనుగుణంగా మార్చుకోగల దివ్య ఔషధమే ప్రేమ. అది అడ్జస్ట్మెంట్ కాదు, పరస్పర అవగాహన. అక్కడ భయానికి తావు లేదు, స్వార్థానికి చోటు లేదు, వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అన్న ఆలోచనకే ఆస్కారం లేదు. ప్రతి క్షణం నవ్యంగా అనిపించే అపురూప వరమే ప్రేమ. పరస్పరం అభిప్రాయాలని ప్రతిక్షణం సవ్యంగా అనిపించే అపురూప వరమే ప్రేమ. పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకోవటమే ప్రేమ. వ్యతిరేకతను సైతం అందంగా కట్టిపడేసేదే ప్రేమ. మంచు లాంటి అగ్ని ప్రేమ. ఏ నిర్వచనానికి సరిపోని అత్యుత్తమ పదం ప్రేమ. ఏ నిఘంటువో అర్థం చెప్పలేని పదం ప్రేమ. శరత్ దృష్టిలో ప్రేమ అంటే అది. ఆ ప్రేమ అతడికి ఎక్కడా లభ్యం కాలేదు. లభ్యమైనట్టు అనిపించింది అంతే. శ్రావ్య చెప్పినట్టు జీవిత పరమార్థం వెతకటానికి వెళ్ళాలా? పేలవంగా ఒక నవ్వు నిర్లిప్తమైన అతని అదరాలపై. శరత్ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వటానికి కాన్వే బయలుదేరాడు. శూన్యంలో ఒక గుర్తింపు లేక తన ఉనికిని తానే పోగొట్టుకుంటూ నిశ్శబ్దవ చీకట్లో మూగబోయిన వేణువు రంధ్రాల్లో ప్రేమగా గాలుల్ని నింపి తన హక్కున చేర్చుకునే జీవనరాగం ఆలపించే ఆ సంగమాన్ని అన్వేషిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ముందు ప్రభాత రేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి.
అప్పుడు అతనికి అనిపించింది మన అనుభవంలో సత్యం లేదని, సత్యం అంతా మనకు అర్థం కాని దాంట్లోనే ఉందని. అదండి కథ. ఎవరినో ఇంప్రెస్ చేయటానికో, ఎవరి మెప్పు పొందటానికో, లేకపోతే ఎవరి ప్రోత్సాహం కోసమో, లేకపోతే ఇంకో రకంగా అంతా ఎవరి కోసమో బతకటం. అంతేగాని మనకొక ఆత్మగౌరవం, మనకొక ఒక సొంత ఆలోచన ఇవన్నీ లేకుండా, ఒక సరైనటువంటి అభిప్రాయం లేకుండా ఎవరు ఏది చెప్తే దాన్ని ఫాలో అయిపోవటం, అలా చేయటం అనేది కొంతమంది ఆడవాళ్ళకి అసలు నచ్చదు. అంటే ఉదాహరణ చెప్పాలంటే మన సినిమా యాక్టర్స్లో భానుమతి గారి లాగా, దట్ షీ ఈజ్ వెరీ 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 స్టింక్ట్ అనమాట. కొన్ని రూల్స్కి అలా నిలబడిపోతుంది ఆమె. ఏ సినిమాలో చూసినా కూడా ఎక్కడా కూడా ఒక హీరో కూడా చేయి వేయటానికి భయపడిపోతాడు ఆమె మీద, చాలా దూరంగా ఉంటారు. అలాగే ఆమె వేరే బట్టలు ఏం వేసుకోదు, అంతా శారీస్ మాత్రమే. మరి అంతలాగా ఆమె ఆ క్యారెక్టర్ అంతలాగా ఉంది ఈ కథలో కూడా. ఆమె గట్టిగా నిలబడింది. ఎందుకంటే అలా పరాన్నజీవిగా కాకుండా నువ్వంటూ ఆలోచించి చేసుకో ఏది చేసినా, అంతేగాని మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు ఇలా కాదు అనేది ఆమె ఉద్దేశం. ఒక మంచి కథ. అది ప్రేమ కథే, కానీ కొన్ని చోట్ల ఆ మార్పులు జరగటం వలన ఇద్దరి మనసులు కూడా దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళని ఎత్తుక్కోవడం ప్రారంభమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.